తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనాథ్ స్వామి గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే రాబోతున్నటువంటి తిథులు, పండుగల గురించి కూడా గురువు గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, సంకష్టహర చతుర్థి ప్రతి మాసంలో వస్తుంది, చాలా చక్కగా జరుపుకున్నారు. ఇప్పుడు చాలా మంది అండి గుళ్ళ దగ్గర చూస్తున్నాము, ఇళ్లల్లో ఇలాగా ఆచరించుకుంటూ ఉన్నారు. అదే కొంతమందికి సందేహం ఏంటంటే, అంటే ప్రారంభిద్దాము ఈ వ్రతాలు అనుకున్న వాళ్ళు ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు, అసలు ఎందుకు జరుపుకోవాలి, ఎలాంటి ఫలితం ఉంటుంది సంకష్టహర చతుర్థి జరుపుకుంటే గనక? మనకు సంకష్టహర చవితి, మనకు గణపతి ఏ కార్యక్రమాలు చేయాలన్నా గణపతి ఆరాధన ముఖ్యమని అంటాం. మరి ఎటువంటి కష్టాలు వచ్చినా గణపతిని ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగుతాయని ఈ సంకష్టహర అంటే ఎటువంటి కష్టాలైనా పోవడానికి సంకష్టహర, ఆ కష్టాలన్నీ తొలగిపోవాలని, హర అంటే పోవాలి. ఆ విధంగానే ఈ యొక్క సంకష్టహర చవితి ప్రారంభమైంది. ఈ సంకష్టహర చవితి అనేది ఏదైతే ఉందమ్మా, ప్రతి ఒక్కరూ కూడా వారు వివాహం అయిన వాళ్ళు చేయొచ్చు, వివాహం కాని వాళ్ళు చేయొచ్చు, అలాగే వివాహం జరగాలి అనే వాళ్ళు చేయొచ్చు, చాలా కష్టాల్లో ఉన్నవాళ్ళు, అలాగే ఉద్యోగరీత్యా ఉద్యోగం దొరకట్లేదు అనేవాళ్ళు, అలాగే సంతానం అవ్వట్లేదు అనేవారు, అలాగే వివాహం జరగట్లేదు అనేవాళ్ళు, నాకు అత్యధికంగా ఏ పని చేయాలి అని అనుకున్నా ఆ పని ఆటంకంలో పడిపోతుంది, అసలు పనులు అవ్వట్లేదు, నేను వ్యాపార రీత్యా కూడా ఎదగట్లేను, లేదా రియల్ ఎస్టేట్ విధంగా కూడా నేను ఎదగట్లేదు, అలాగే ఎన్నో డబ్బులు నేను బయటికి ఇచ్చాను, అటువంటి డబ్బులన్నీ ఏవి రావట్లేదు, అన్ని డబ్బులన్నీ బయటనే ఆగిపోయినాయి, రావట్లేదు, ఇలాంటి వారు కూడా చేయొచ్చు. ఇవన్నిటికీ కూడా ఈ సంకష్టహర చవితి మనకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకష్టహర చవితి ఒక ఫలితం రావాలనే ఉద్దేశంతోనే కాకుండా వారికి మంచిగా ఏది ఉన్నాయన్నీ కూడా సక్రమంగా ఉండాలన్నా, లేనివి రావాలన్నా, మనము కోరిక నెరవేరాలనే కాకుండా ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా శుభంగా చేకూరాలంటే ఈ యొక్క సంకష్టహర చవితి ఆరాధన చేయాలండి. అయితే ఈ సంకష్టహర చవితి మనకు ప్రత్యేకంగా 3 సార్లు మనం ప్రారంభించుకోవచ్చు. అందరూ తొలి ఏకాదశి, వర్షము అంటే సంవత్సరము, ఆ వర్షాకాలం నుంచి మనకు ఆషాఢ మాసం మొదలవుతుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటిదే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాం. ఈ ఏకాదశి రోజు తర్వాత వచ్చేటటువంటిదే మనకు సంకష్టహర చవితి. ఏదైతే ఏకాదశి ఏమో శుక్లపక్షంలో వస్తుంది, బహుళపక్షంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితిని మనం సంకష్టహర చవితి అంటాం. ఈ చవితి మనకు ఎలా తీసుకోవాలంటే, చాలా మంది ఈ చవితిని ఎలా పాటించాలి అంటే, సూర్యోదయానికి ఉన్నది పాటించాలా, సూర్యాస్తమయానికి ఉన్నది పాటించాలా అనే సందిగ్ధత చాలా మందికి ఉంటుందమ్మా. ప్రతిసారి పక్కన ఉన్న దేవాలయంలో పురోహితుని అడుగుతూ ఉంటారు, టీవీలో చెప్పింది వింటారు, ఏదో ఒక దేవాలయాన్ని ఆధారంగా తీసుకుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఇది. ఏంటంటే సంకష్టహర చవితి అనేది మనకు సూర్యోదయానికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. చవితి తిథి సూర్యోదయానికి ఉన్నా లేకున్నా మనము ఈ యొక్క చవితిని ఆరాధించవచ్చమ్మా. ఎలా అంటే, మనకు చవితి చంద్రుడి దర్శనం కావాలి. మనకు సాయంకాలం సమయం ఉంది కదమ్మా, మనకు ఒక 6 గంటల ప్రాంతంలో చంద్రుడు ఉదయించేటటువంటి సమయాలలో మనకు ఈ యొక్క చవితి ఉంటే చాలా. ఇంకా అలాంటి టైంలో కూడా లేదు, మరి సూర్యోదయానికి కూడా లేదు, మధ్యలో వస్తుంది అనేటటువంటి వాళ్ళ ఆలోచన ఉంటే మనకు తదియతో కూడినటువంటి చవితి తీసుకోవాలమ్మా. ఏదైతే తదియ తిథి ఉందమ్మా, తదియ అంటే 3వది, చవితి అంటే 4వది. తదియతో కూడినటువంటి చవితిని తీసుకోవాలమ్మా. తదియతో కూడినటువంటి చవితిని తీసుకోవాలి. చంద్రుడు దర్శనం అయ్యే విధంగా చూసుకోవాలి. సాయంకాల సమయంలో అయితే సరిపోతుందమ్మా. ఈ విధంగా ఉండేటటువంటి తిథిని చవితి, సంకష్టహర చవితి అని అంటాం, సంకష్టహర చతుర్థి అని కూడా అంటాం. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా చూసుకోవాలమ్మా. దాన్ని ఇక మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనం తిథి ఏ సమయంలో వస్తుంది, ఏ సమయం వరకు ఉంటుంది, ఆ రోజు మనకు చంద్రుడి దర్శనం అవుతుందా లేదా అది చూసుకోవాలి, సరిపోతుంది. లేదు మనకు పంచమి వచ్చేస్తుంది, మనకు ఏమంటారు పంచమి వచ్చేస్తుంది, సాయంకాలం సమయంలో ఉండట్లేదు, చవితి రాత్రికి వరకు ఉండట్లేదు అనేది అంటే మనకు చంద్రుడి దర్శనం అవుతుందా లేదా చూసుకోవాలి అంతే. లేదు ఇలా కుదరట్లేదు అంటే తదియతో కూడిన చవితి వస్తుందా లేదా చూసుకోవాలి. అలా చూసుకొని చేసుకుంటే సరిపోతున్నాం. కానీ సూర్యోదయానికే ఉండాలి అనేటటువంటిది లేదు. మనకు భాద్రపద మాసంలో చంద్రుడిని
శుక్లపక్షంలో చంద్రుడిని చూడకూడదు అని అంటారు. అవునండి. కానీ ఇక్కడ చంద్రుడి దర్శనమే ముఖ్యమమ్మ, చంద్రుడి ఓ. అనుగ్రహమే ముఖ్యం. సరే. గణపతి ఆరాధన చేసి ఆ రోజు మనం స్వామివారికి ముడుపు కట్టి ఆ స్వామివారి ఆరాధన, అభిషేకము, హోమము లేదా కలశారాధన ఏది చేసుకున్నా కానీ సరే, వారు భక్తితో ఉపవాసం ఉన్నా కానీ సరే, వారు ఖచ్చితంగా ఆ చంద్రుడి దర్శనం చేసుకున్న తర్వాతనే వారు భోజనం చేయాలి. అది చేస్తే చాలు. ఇది సంకష్టహర చవితిలో ముఖ్యమైన భాగం. అలాగే నియమాలు మాట్లాడంటే ఉదయం లేచిన దగ్గర నుంచి అసలు ఎలా జరుపుకోవాలో కూడా వివరించండి. మనకు సూర్యోదయ ఆ రోజు సాయంకాలం సంకష్టహర చవితి ప్రారంభం అవుతున్నా కానీ సరే, సూర్యోదయం నుంచి వారు నియమ నిష్టలు పాటించాలి. సూర్యోదయ పూర్వమే నిద్ర లేచి నిత్య కృత్యాలన్నీ నెరవేర్చుకొని, అలాగే ఆ యొక్క గణపతి ఆరాధన ప్రాతకాలంలో స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి ఈ రోజు సంకష్టహర చవితి, నీ యొక్క అనుగ్రహం మేము పొందడానికి మేము ఈ యొక్క సంకష్టహర చవితి యొక్క వ్రతాన్ని కానీ లేకపోతే ఆ నియమాన్ని కానీ ఆ ఉపవాసాన్ని కానీ మేము చేస్తామని సంకల్పము చేసుకోవాలి. అలా చేసుకొని ఆ సంకల్పంలో ఒక ముడుపు కట్టాలి. ఒక పసుపు బట్ట వస్త్రము తీసుకొని దాంట్లో బియ్యము పోసి, ఆ బియ్యముతో పాటు బెల్లాన్ని పెట్టి, వాటితో పాటు కొంతమంది కొబ్బరికాయను కూడా పెడతారు, కొంతమంది దక్షిణ పెడతారు. ఇవన్నీ అందులో మూట కట్టేసి అక్కడ గణపతి దగ్గర పెట్టేసేయాలి. పెట్టేసి ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. ఏమి ఆహారము స్వీకరించకుండా ఉండాలి. సాయంకాలము సమయంలో ఆ గణపతి యొక్క ఆరాధన. ఈ మధ్య ఈ సంకష్టహర చతుర్దశి అనేది ప్రతి ఒక్క దేవాలయంలో జరుగుతుంది. గణపతి ఉన్న విగ్రహాలు ప్రతి చోట, గణపతి దేవాలయం ఉన్నదంటే ప్రతి చోట జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ అభిషేకం అయినా జరుగుతుంది, లేదా హోమం అయినా నిర్వహిస్తారు, లేదా ఆ యొక్క కలశారాధన, గణపతి కలశాన్ని పెట్టి ఆ స్వామివారి ఆరాధన చేసి వ్రత కథను చెప్తారు. అలా అయినా అంటే మరి ప్రతిసారి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కథను మేము వినాలా అంటే లేదమ్మా. ఈ మూడిట్లో ఏది చేసుకున్నా సరే అదే ఫలితం. మనకు ఆయన ఆరాధన చేయాలి. గణపతి అభిషేకం చేయొచ్చు, గణపతి యొక్క హోమము చేసుకోవచ్చు, లేదా ఈ గణపతి వ్రతాన్ని కూడా, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు. ఈ మూడుట్లో ఏదో ఒకటి ఆ గణపతి దేవాలయంలో జరుగుతూ ఉంటది. కాబట్టి అక్కడ వెళ్ళి ఆ మూడుట్లో ఏదో ఒకటి చేసుకున్నా పర్వాలేదు. లేదు మేము దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాము, మేము ఇంట్లోనే చేసుకుంటామంటే చిన్న స్వామివారి గణపతి విగ్రహం ఎలాగో ఉంటుంది, లేదా చిత్రపటమైనా ఉంటుంది. మనము ఇంత పంచామృతంలో అభిషేకమైనా చేసుకోవచ్చు, చిత్రపటం ఉంటే ప్రోక్షణ చేసుకోవచ్చు. అలా చేసుకొని ఆ గణపతి యొక్క సంకటనాశన గణేశ స్తోత్రం, ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం, ఈ యొక్క సంకటనాశన గణేశ స్తోత్రం ఉంది కదమ్మా, ఈ దాన్ని ఆ రోజు వారికి తోచినన్ని సార్లు ఆ స్వామివారి ఆరాధన కొరకై 11 సార్లు కావచ్చు, 21 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు, 1008 సార్లు కావచ్చు, వారు ఆ యొక్క సంకటనాశన గణేశ స్తోత్రం ఏదైతే ఉందో ఆ ఒక్క పారాయణం చాలు. లేదా మాకు గణపతి అధర్వణ శీర్షం అని ఉంటుంది, ఆ గణపతి అధర్వ శీర్షం కూడా చదువుకోవచ్చు. అది కూడా 11 సార్లు చదువుకోవచ్చు. లేదా కొంతమంది గణపతి యొక్క పంచరత్న స్తోత్రం ఉంటుంది, ముదాకరార్థమోదకం, అదైనా చదువుకోవచ్చు. ఇలా గణపతికి సంబంధించినవి ఏవి కుదిరితే అవి ఆ స్వామివారి వద్ద మనం పారాయణం చేసుకోవడం. వాటితో పాటు గణపతి అష్టోత్తర నామాలతో ఆ స్వామివారిని పూజించడం. తర్వాత ఆ స్వామివారికి మనము చంద్రుడి ఆ స్వామివారికి చేసిన తర్వాత, ఆరాధన చేసుకున్న తర్వాత నైవేద్యంగా మనము అక్కడ పెట్టాం కదమ్మా, మూట కట్టి బియ్యము అలాగే అవన్నీ పెట్టాం కదమ్మా, వాటన్నిటిని తీసి ఆ స్వామివారికి పాయసం వండి, ఆ బెల్లము ఆ బియ్యంతో ఆ పాయసాన్ని వండి ఆ నైవేద్యం పెట్టాలి. లేదా మనకు కొంతమంది ఏం చేస్తారంటే ఆ అన్నాన్ని మాత్రమే, ఆ బియ్యంతో చేసినటువంటి అన్నాన్ని మాత్రమే పెట్టి కొద్దిగా పాలు చక్కెర వేసి నైవేద్యంగా పెడతారు. లేదా మోదుగాలు చేయొచ్చు. ఆ స్వామివారికి ప్రియమైనవి ఏంటంటే మోదుగాలు, లడ్డూలు, ఇవన్నీ స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు. అలా నైవేద్యంగా పెట్టి ఆ స్వామివారికి చూయించి తర్వాత ఆ చంద్రుడి దర్శన తర్వాత ఆ స్వామివారికి చంద్రుడి దర్శనం చేసుకొని అర్ఘ్యం వదలాలి. చాలా మంది ఈ చంద్ర దర్శనం చేసుకుంటారో వదిలిపెట్టేస్తారు, కానీ చంద్రుడికి అర్ఘ్యం వదలాలంట. స్వామివారికి, స్వామి ఈ రోజు నేను సంకష్టహర చతుర్దశి యొక్క వ్రతాన్ని చేశాను, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేశాను, ఆ స్వామివారికి హోమమా లేకపోతే ఆరాధన లేకపోతే మనము జపమా ఏదో ఒకటి నేను ఇలా చేసుకున్నాను, ఉపవాసం ఉన్నాను, మీకు అర్ఘ్యం మొదలు పెడుతున్నాను అని చెప్పేసి ఆ స్వామివారికి అర్ఘ్యాన్ని వదిలి తర్వాత మనము ఆ పెట్టినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో అది స్వీకరించాలి. కొంతమంది మేము ఆ రోజు మేము అన్నాన్నే స్వీకరించము అనేటటువంటి వాళ్ళు ఉంటారు. బియ్యంతో కూడిన ఏవి మేము చేయము, అన్నాన్ని స్వీకరించము అన్నటువంటి వాళ్ళు
అక్కడ మోదుగాలు పెట్టింటారు కదమ్మా, అదైనా స్వీకరించాలి. పండ్లు పలహారాలు ఏదైనా స్వీకరించాలి, తీసుకోవచ్చు. అవి ఏవైనా తీసుకోవచ్చు. ఉమ్. ఆ వండినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఆ మ్మ్. కుటుంబంలో వారందరికీ పెట్టేసేయచ్చు, లేదా పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ సరే ఆ ప్రసాదంగా వారికి ఇవ్వచ్చు. ఉమ్. అది ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెట్టచ్చు. నేనే తినాలి, నేను చేశాను నేనే తినాలేటటువంటిది కాదమ్మా, ప్రతి మ్మ్. ఒక్కరికి పంచిపెట్టచ్చు. అలా చేసుకొని మర్నాడు ప్రాతకాలము కూడా ఆ స్వామివారి నిత్యార్చనలాగా స్వామివారి పూజ చేసుకొని తర్వాత భోజనం చేయాలి. ఆ రోజు కూడా మనకు ఉపవాస దీక్ష అనేది ఎవరైతే చేస్తారో వారందరూ కూడా ఒకటి నియమంగా, అంటే ఒక అతిథిని పిలిపించి భోజనం అయినా పెట్టాలి, లేదా ఒక బ్రాహ్మణుడికి సాహిత్యం అయినా ఇవ్వాలి, ఇచ్చి ఉమ్. వారు భోజనం చేయడం ఉత్తమం. ఎందుకంటే ప్రతి పూజకు మనము ఆ బ్రాహ్మణుడిని పిలిపించి మనం పూజ చేయించుకోలేం, ఆ. వేదోక్తంగా మనం చేయించుకోవాలంటే చేయించుకోలేం. ఉమ్. మనకు తెలిసినది కష్టం. మన భక్తితో మనం చేసుకుంటాం. అలాంటప్పుడు ఒక సాహిత్యం తీసుకొని వెళ్ళి ఆయనకు తోచిన ఒక 11 రూపాయలు ఎందుకు కాదు, 111 రూపాయలు ఎందుకు కాదు దక్షిణ ఇచ్చి ఆయనకు తాంబూలం ఇచ్చి ఆయనను ఆశీర్వాదం తీసుకున్నాం అనుకోండి, మనం పూజ చేసినటువంటి పూర్తి పుణ్య ఫలితము మనకు ఆశీర్వాదంగా ఆయన ఇస్తారు. ఉమ్. కాబట్టి అలా చేసుకోవడం ఉత్తమం. సంకష్ట చవితి ఏదైతే ఉందమ్మా, ప్రతి ఒక్కరు కూడా ఈ నియమ నిష్టలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే, ఉమ్. లేదా అక్కడ దేవాలయంలో కూడా అభిషేకము హోమము ఆ, జరుగుతున్నటువంటి సమయానికి వెళ్ళి ప్రాతకాలం నుంచి ఉపవాసం ఉండి ఆ సమయానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో దండం పెట్టుకొని ఇంటికి వెళ్లే ముందు ఇంట్లో వెళ్ళగానే ఆ చంద్రుడి దర్శనం చేసుకొని అర్ఘ్యం వదిలేసి వారు భోజనం చేసుకున్నా సరిపోతుంది. ఉమ్. ఈ భోజనం విధంగా కానీ కూడా అల్పాహారం చేసుకోవచ్చు. కానీ, ముఖ్యంగా అల్పాహారమే చాలా మంది చేస్తారమ్మా, ఉమ్. లేదా పాలు పండ్లు తినేస్తారు. ఉమ్. కాబట్టి కానీ అక్కడ నైవేద్యం పెట్టింది కూడా తీసుకోవడం ఉత్తమం. కాబట్టి ఉమ్. అది కూడా పాటించవచ్చు, తప్పులేదు. గురుగారు, అలాగే మరొక సందేహం, చతుర్థి ఇలా మేము పాటిద్దాం అనుకుంటున్నామండి, వ్రతం లాగా ఆచరిద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఎన్నని ఇలా మొక్కుకుంటారు కొంతమంది, సంఖ్య అవును. ఎంత అని. ఎలా మొక్కుకోవాలి, ఎప్పటి నుంచి ప్రారంభిస్తే మంచిదంటారు? మనకు సంకష్ట చవితి ముఖ్యంగా మనకు చెప్పాం కదమ్మా, వర్షము అంటే వర్షాకాలంలో మొదలయ్యేటటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటిది మొట్టమొదటి సంకష్ట చవితి. అదైనా చేసుకోవచ్చు, లేదా మనకు ఈ వ్రత కథలో చెప్పడం జరుగుతుంది ఏంటి, శ్రావణ మాసంలో మొదలు పెట్టాలని. అలా శ్రావణ మాసంలో మొదలు పెట్టినా ఓకే. లేదా కొంతమంది ఆ గణపతి అవతరించిందే భాద్రపద మాసంలో, కాబట్టి భాద్రపద మాసం నుంచి మొదలు పెడతామని. ఈ విధంగా ఈ 3 మాసాలలో ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. ఇలా మొదలు పెట్టిన వారు శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి కాకుండా బహుళ పక్షంలో అంటే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చతుర్థిని తీసుకోవాలి. పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చతుర్థిని, తదియతో కూడినటువంటి చతుర్థిని, చంద్రుని దర్శన భాగ్యము కలిగేటటువంటి చతుర్థిని తీసుకొని 21 సార్లు ఈ యొక్క సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. 21 సార్లు ఎవరైతే ఆచరిస్తారో వారికి ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ జీవనము అనేది వారికి ఏర్పడుతుందని చెప్పవచ్చు. వారు కోరిన కోరికలు నెరవేరుతాయి. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం కదమ్మా, కష్టాలు సంభవించిన వారు, లేదా సంతానం కాని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, లేదా ఉద్యోగరీత్యా అభివృద్ధి పొందాలి అని అనుకునే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందమ్మా. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం మంచి విద్యా బుద్ధులు కలగాలని కూడా చేసే వాళ్ళు ఉంటారమ్మా. అలాంటి వాళ్ళకు కూడా పిల్లల కోసం చాలా ప్రత్యేకంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. చాలా మంది పిల్లల కోసం ఈ రోజు తల్లిదండ్రులు పిల్లలు మొబైల్స్ ఎక్కువ చూస్తున్నారు, ఎక్కువ చదవట్లేదు, ఇలాంటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలి స్వామి, ఏం చేయాలంటే ఈ సంకష్ట చతుర్థి యొక్క వ్రతం చేస్తూ ఆ పిల్లలకు ఆ గణపతి పైన మక్కువను చూయిస్తూ, ఆ గణపతి ఆరాధన చేయిస్తూ, ఆ గణపతి యొక్క సంకటనాశన గణేశ స్తోత్రాన్ని ఆ పిల్లలకు బోధించి రోజు చదువుకోవాలి అనే విధంగా వారు చెప్తూ ఉంటే వారు కూడా చదువుతూ ఉంటారు. వారికి కూడా అలవాటు అవుతుంది. రోజు దేవాలయంలో మన ఇంట్లో దేవుడి దగ్గర గణపతి దగ్గర ఆ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చెప్పుకొని వాళ్ళు విద్యకి అంటే బడికి వెళ్ళడం మొదలు పెడితే వాళ్ళకు విద్యా బుద్ధులు కూడా కలుగుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఇది ఒక సదావకాశంగా చెప్పొచ్చు పిల్లలకు కూడా. వారికి నేర్పించవచ్చు, పెద్దలు కూడా వారు ఇలా పాటిస్తే. మేము గణపతి అభిషేకం చేస్తూ ఉంటాం. మేము అక్కడ ఏం చేస్తామంటే అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా సంకటనాశన గణేశ స్తోత్రం యొక్క పేపర్ ప్రింటింగ్స్ ఇచ్చేస్తాం. ఒక 11 ప్రింటింగ్స్ చేపించి అక్కడ పెట్టేస్తే వాళ్ళు తీసుకొని చదివి ఇప్పుడు వాళ్ళకు నోటెడ్ అయిపోయాయి. వాళ్ళు ఇంకా నలుగురికి చెప్తా ఉన్నారు. వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ప్రింట్ ఇస్తారు, వాళ్ళు నార్మల్ గా చదువుతారు. ఈ విధంగా అక్కడ ఒక 20 నుంచి 30 మంది మేము అభిషేకం చేసిన ప్రతి బుధవారం కూడా అభిషేకం ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు వచ్చి వారందరూ చదువుతారు. మేము ఏం చేస్తాము, అభిషేకం అవ్వేంత వరకు మంత్రం మేము చెప్తాం. అభిషేకం అయిపోయిన తర్వాత వారిని ప్రారంభించమంటాం, 3 సార్లు చదవమంటాం. ఆ లోపు మేము అలంకరణ చేసేస్తాము, వస్త్రం కట్టించేసి స్వామివారికి ఇంత తిలకధారణ చేసే గానీ
అప్పటి వరకు వాళ్ళు అది చదివేస్తారు ఖాళీగా ఉండకుండా. అది చదివినట్టు అవుతుంది, ఆ స్వామివారి నామస్మరణ అవుతుంది. తర్వాత మంచిగా నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేస్తాం, అయిపోతుంది. అంటే భక్తులకు స్వామివారి యొక్క స్తోత్రాలమ్మా, మంత్రాలు అంటే మనం బోధించలేము, వాళ్ళు చదవలేరు. స్తోత్రాలు ప్రతి ఒక్కరు ఈ రోజులో ప్రతి ఒక్కరు చదవగలుగుతున్నారు చూసి. కాబట్టి అవి చూసి వాళ్ళు చదివితే వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించవచ్చు. మనవళ్ళు మనవరాలు వాళ్ళందరికి కూడా ఇది ఒక ఈజీగా నేర్పించేటటువంటి ఛాన్స్ అమ్మా. కాబట్టి ముఖ్యం కూడా వాళ్ళకందరికి ధర్మాన్ని బోధించిన వారం కూడా అవుతాం. సంకష్టాల చతుర్థి అనేది వాళ్ళకి మొట్టమొదటి ధర్మం కూడా అవుతుందమ్మా, గణపతి ఆరాధన చేసుకోవడం. ఇలా ఈ విధంగా చాలా మంచి అలవాటు, అందరూ కూడా నేర్చుకోవాలమ్మా. మొత్తంగా మాకున్నటువంటి సందేహాలు కూడా నివృత్తి చేశారు గురువు గారు సంకష్టహార చతుర్థికి సంబంధించి. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం.